బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు ఎక్కువగా అరేబియన్ కంట్రీస్కి సంబంధించిన కథలు చెప్తుంటారు. అలీబాబా కథలు, తర్వాత ఇంకా ఇట్లాంటివి. ఇవి కాకుండా ఇంకా వేరే దేశాల కథలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటాయి, ఎందుకుండవు. కాదు రమగారు, గ్రామ దేవతలు చెప్తారు, అమ్మవార్లు చెప్తారు, పక్క దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు మీరు. మీ కథలు చదవడానికి ఏముంది జయ, రష్యన్ స్టోరీస్ మహా బాగుంటాయి. మనం చెప్పుకున్న కథల్లో చాలా రష్యన్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఈసప్ స్టోరీస్ అంటారు, ఈసప్ కథలు, అవి బాగుంటాయి. మరి ఇంగ్లీష్ స్టోరీస్ బాగుంటాయి. కథలు చదవడానికి ఏముంది, మేము అయితే ఇప్పుడు నేను ఇంగ్లీష్ పెద్దగా చదవలేను, ఇప్పుడు కొంచెం పర్వాలా. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, మాలతీ చందూర్ గారు, మాలతీ చందూర్ ఇంగ్లీష్ నావెల్స్ ని పాత కెరటాలు పేరుతోటి అనువాదం చేసి తెలుగులోకి. ఎంత బాగుండేవో యువలో. దానికి ముందు ఒక అంటే చిన్నప్పుడు అలా చదివేవాళ్ళం. ముందంతా ఆ కథలు, జీవితము అసలు ఎలాంటి టర్న్ తీసుకోవటం, అట్లా బాగా ఇంట్రడక్షన్ రాసి ముందు తర్వాత కథలోకి వెళ్ళేవారు. ఆ కథకి సంబంధించిందే ఆ కథ ఆవిడ రాసేసి కథలో సినాప్సిస్. ఇప్పుడు చూడు, మనం ఒక కథకి ముందు కొంత దానికి అంటే దాని తాలూకు ఏమంటారు, పిండితార్థాన్ని ముందు చెప్తుంటాం, అట్లా చెప్పేవారు, అలా రాసేవారు. ఎంత బాగుంటాయంటే అరేబియా పాత కెరటాలు చెప్పరాని బ్యూటీ. ఎన్ని ఇంగ్లీష్ కథలు ఆవిడ చేసినవి చదివాను నేను, ఎన్ని కథలో. అసలు నావెల్స్ ఇంగ్లీష్లో చదవడం చాలా టఫ్. రెబెకా లాంటివి అవి కూడా ఆవిడ చేశారు. గాన్ విత్ ద విండ్, అది ఎంత బాగుంటుందో కథ. అన్ని ఇంగ్లీష్ స్టోరీస్ నేను అలాగే చదివాం. మరి ఇప్పుడు తెలుగు కథలు అన్ని వాటితో పాటు రష్యన్ కథలు కనిపిస్తాయి. ఆఫ్రికన్ జానపద కథలు ఈ మధ్య ఒకటి చదివాను పుస్తకం నేను, అవి కూడా బాగున్నాయి. రష్యన్ స్టోరీస్ మనకు చాలా తెలుసు. ఇప్పుడు రైతు ముల్లంగి దుంపలు, ఎలుగొడ్డు తేనె, అలాంటి కథలు ఉంటాయి. ఎలుగు తప్పిపోతుంది కదా, వెళ్ళిపోతుంది, అంటే జూ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఎలుగు వంటి వెనక్కి వస్తుంది. ఆ కథ రష్యన్ స్టోరీ. మీరు చెప్పేసరికి మాకు ఆ థాట్ రావట్లేదు. బ్రహ్మగారి స్టోరీనే అంతే, అలాగే అనిపిస్తుంది. కాకపోతే అన్ని కథలు చదువుకోవచ్చు. చదవడానికి ఏముంది, మనకి చదవాలన్నా అది ఆసక్తి ఉండటము, ఆ విషయం మనకి నచ్చడము అంతే. ఆఫ్రికన్ స్టోరీస్ కూడా బాగున్నాయి. అవునా? ఆఫ్రికన్ కథలు ఏంటంటే సింహం మనిషిలాగా మారిపోవటం, అలాంటి కథలు ఉన్నాయి అందులో. మనిషిలా మారిపోతుంది సింహం పగ తీర్చుకోవడానికి. సింహాలు అవి ఎలా మారిపోతాయి, తాబేలు మారిపోవటము, తాబేలు వచ్చి మాట్లాడటము, తోడేలు వచ్చి మాట్లాడడం, అలాంటి కథలు ఉన్నాయి. ఆఫ్రికన్ జానపద కథలు. ఒక కథ నచ్చింది నాకు చాలా, చిన్న కథే, అది చెప్పుకుందాం, అంటే కొంచెం కొత్తగా ఉంటుందని. ఈ ఆఫ్రికన్ జానపద కథలు ఇలాంటివన్నీ బుక్ ఎగ్జిబిషన్లో చూస్తే బాగా కనిపిస్తాయి. అయితే ఈ సందర్భంగా ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటే, తార్నాకాలో మంచి పుస్తకం అనే పేరుతోటి ఒక బుక్ షాప్ ఉంది. వాళ్ళ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. ఈ ఆఫ్రికన్ జానపద కథలు నేను అక్కడి నుంచే తెచ్చాను. అవునా? మంచి పుస్తకం, సినిమా షాప్ పేరే అది, మంచి పుస్తకం. వారిని నేను ఎవ్రీ ఇయర్ బుక్ ఎగ్జిబిషన్లో కలిసేదాన్ని. ఈ సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్ పెట్టలేదు కదా, 20లో బుక్ ఎగ్జిబిషన్ లేదు. జనరల్గా ఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి రోజుల్లో పెట్టేవాళ్ళు. నేను అందుకని జాన్లోనే నేను వెళ్ళి వాళ్ళని కలిసాను. బుక్ ఎగ్జిబిషన్ లేదు కాబట్టి వెళ్తే వాళ్ళ దగ్గర తెచ్చిన రకరకాల కథల పుస్తకాల్లో ఈ ఆఫ్రికన్ జానపద కథలు కూడా ఉన్నాయి. కొన్ని కథలు ముచ్చటగా బాగున్నాయి పిల్లలకి చెప్పుకోవటానికి. వాళ్ళు సొంతంగా పబ్లిష్ చేసిన బుక్స్ కొన్ని ఉన్నాయి. ఇలా అన్నీ అంటే అనువాదం చేయబడిన కథలు కూడా ఉన్నాయి. మంచి షాపు, చక్కటి చిట్టి పుస్తకాల దగ్గర నుంచి కొంచెం పెద్ద పుస్తకాల దాకా కూడా ఉన్నాయి. తెలుగు చదివే ఆసక్తి ఉంటే, పిల్లలకి తెలుగులో చదివించాలనుకుంటే తార్నాకాలో ఉందండి. మీరు అడ్రస్ చూసుకుంటే చక్కగా తెలిసిపోతుంది ఈజీగానే. రోడ్డు నుంచి చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. షాప్ పేరే మంచి పుస్తకం. పేరు కూడా చాలా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పేరు అంటేనే మహా ఇష్టం నాకు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, గైడ్ చేస్తారు. ఈ బుక్ బాగుంటుంది, ఇది చాలా బాగుంటుందండి, ఈ ఏజ్ పిల్లలు బాగుంటుంది అని కూడా చెప్తారు. బాగా ఫ్రెండ్లీ పీపుల్. ఎవ్రీ ఇయర్ వాళ్ళతో టచ్లో ఉంటే కొత్తగా పబ్లిష్ అయిన పుస్తకాల సమాచారం కూడా ఇస్తారు మనకి. బుక్స్ అన్ని పెట్టి మంచి కాటన్ బ్యాగ్ కూడా ఇచ్చారు నాకు. అయితే ఇచ్చే కథ చెప్దాం. ఒక వేటగాడు ఉండేవాట ఈ అడవుల్లో. ఆ వేటగాడు ఏంటంటే, అతను కొంచెం మాయమంత్రం తెలుసు, మంత్రాలు తెలుసు అనమాట. అతని దగ్గర 7 మట్టి కుండలు ఉండేవి, నల్ల కుండలు. 7 కుక్కలు ఉండేవి. మామూలుగా వేటకు వెళ్ళేటప్పుడు వేట కుక్కల్ని సహాయంగా తీసుకెళ్తారు. జంతువుల్ని మళ్ళేస్తాయి, ఏదైనా ప్రమాదంలో ఉంటే యజమానికి తెలియజేస్తాయి, అట్లా కుక్కల్ని పెంచుకుంటారు. అయితే 7 కుండలు ఉన్నాయి కదా ఇతని ఇంట్లో. చిన్న మ్యాజిక్స్ చేసేవాడు అతను. ఈ కుండలు ఏమిటంటే పెద్ద మ్యాజికల్ ఏం చెయ్యవు. ఎక్కడికైనా ఏదైనా సలహా అవి డైరెక్ట్గా చెప్పకుండా ఎక్కడికి వెళ్తే పని అవుతుందో చెప్తాయట అవి. చెప్తాయి అట్లా. ఇతను ఆ కుండల సహాయంతో ఈ కుక్కతోటి మ్యాజిక్ చేసేవాడు, కుక్కల సహాయంతో వేటాడుకునేవాడు.
వేటాడుకుంటుంటే సరే ఇతనికి భార్య ఉంది కానీ పిల్లలు కలగలేదట, పిల్లలు పుట్ల. అప్పుడు ఈయన ఏమనుకున్నాడు, పిల్లలు పుట్టట్లేదు ఎన్నాళ్ళైనా అని 7 కుండల్ని సహాయం అడిగాడు, ఆ నల్ల కుండల్ని. పిల్లలు కలగాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు ఇవి సలహా చెప్తాయి కదా. ఏమన్నారు, ఏమని చెప్పినాయి అవి? ఆ ఊళ్ళో ఒక మంత్రవేత్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు కావాల్సిన మాట చెప్తాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఇతని భార్యను తీసుకుని పోయి అక్కడికి వెళ్ళాడు. ఆ మంత్రవేత్త దగ్గరికి వెళ్తే మంత్రవేత్త అన్నాడు, నీకు ఒక చిన్న సమస్య ఉంది, సింహపు చర్మాన్ని నీ భార్య ముందు పరవాలి, ఆమె సింహపు చర్మాన్ని చూస్తూ ఉంటే సంతానం కలుగుతుందని చెప్పాడు. వేటగాడు కదా ఇతను, సహజంగా సింహం చర్మంకి ఏముంది, సింహాన్ని వేటాడేస్తే దొరికేస్తుంది. సరే అడవిలోకి పోయాడు, ప్రయత్నం చేసేవాడు సింహం కోసం. చాలా సింహాలు ఏం లేవు, అడవిలో కొన్ని ఉన్నాయి. అయితే వేట కుక్కల సహాయంతో తిరుగుతూ ఉండేవాడు ఆ సింహం చర్మం కోసం. ఒకసారి ఒక చిన్న సైజు సింహ పిల్ల ఒకటి కనపడింది, మరి చిట్టిది కాదు, కొంచెం పర్వాలేదుగా ఉంది. అయితే ఆ సింహానికి తోడెవ్వరూ లేరు, ఒకటే ఉంది. అది మందరించి విడిపోయింది. విడిపోయేసరికల్లా అమ్మో నా కొడుకు పుట్టడానికి, సంతానం కలగటానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడని భావించి ఆ సింహ పిల్లని వేటాడి ఇతను ఏం చేశాడు, దాని మాంసాన్ని కుక్కలకి అప్పచెప్పేసి దాని చర్మాన్ని ఒలిచి తెచ్చి శుభ్రం చేసేసి ఇంట్లో పరిచాడు. సింహపిల్ల చర్మం వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. చెప్పినట్లుగానే చేశాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి గర్భవతి అయింది, ఓ కొడుకు పుట్టాడు. వాళ్ళకు ఒక కుమారుడు కూడా పుట్టేశాడు. సరే ఏమైంది, ఈ సింహపిల్ల ఇతను తెచ్చేశాడు కదా, ఆ పిల్ల తాలూకు తల్లి నా పిల్ల కనపట్టలేదని వెతుక్కుంటోంది. ఆడ సింహపిల్లకి పిల్ల జూలు ఉంది కానీ తల్లికి జూలు ఉండదు కదా, అది జూలుతోటి ఉండదు, శివంగి. ఆడసింహం ఎలా ఉంటుంది, సాదాగా ఉంటుంది, దాని మొహానికి జూలు అది ఉండదు. అయితే అది ఏం చేసింది, ఆడసింహాలు శివంగులు చాలా పరాక్రమశాలులుగా ఉంటాయి, కార్యసాధకులు శివంగులు. సింహానికి అంత పరాక్రమం ఏమి ఉండదు. శివంగులు ఏం చేస్తాయి, ఒక సింహం ఉంటే 6, 7, 5 అట్లా ఆడసింహాలు ఉంటాయి. అవే వేటని డిసైడ్ చేస్తాయి, అవే ప్లాన్ చేస్తాయి, అవే కమ్ముకొస్తాయి జంతువుని. సింహం వెళ్ళి దెబ్బ కొడుతుంది. సింహం ఒక్కటే ఉండదు అసలు, దానికి గుంపు ఉంటుంది. ఒక మగ సింహం 5, 6 లేదా 4 అట్లా ఆడసింహాలు ఉంటాయి. మగ కూనలు ఎక్కువ పుడితే కొట్టుకుంటాయి. ఎవరి గుంపుని వాళ్ళు సెపరేట్ చేసుకుని ఎవరి గుంపుని వాళ్ళు అవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. అట్లా ఉంటుందన్నమాట వాటిలలో. ఈ ఆడసింహం ఈ శివంగి వెతకడం మొదలుపెట్టింది, నా పిల్ల ఏమైంది అని. వెతగ్గా దానికి తన పిల్ల కాలి గుర్తులు, అక్కడ ఒక మనిషి కాలి గుర్తులు తెలిసినాయి. అర్థమైంది. అది వెతుక్కుంటూ వచ్చింది. చాలా సమయం పట్టింది అది ఆ మనిషిని వెతకడానికి. అయితే ఏమైంది, మొత్తానికి అది ఊరు చేరింది. ఊరు చేరిపోయింది. ఊరు చేరి ఏం చేసింది, ఊళ్ళోకి వచ్చాక చక్కటి అందమైన మనిషిగా మారిపోయింది అమ్మాయిగా. ఆ ఊళ్ళో ఒక సంత జరుగుతుందట, ఆ సంతలోకి ప్రవేశించింది. సంతలో వాళ్ళు వీళ్ళు అందరూ మంచి ఉత్సాహంగా ఈ అమ్మాయిని చూసారు, అందంగా ఉంది. అయితే బుట్టలు వాళ్ళు వీళ్ళు కనపడితే ఇదేం చేసింది, కొంత డబ్బు కూడా తెచ్చుకుంది ఈ సింహం. ఆ బుట్టలు అమ్మే ముసలి మామ దగ్గరికి వెళ్ళి ఒక బుట్ట కావాలి నాకని అడిగింది. బుట్ట కావాలంటే అంత బుట్ట ఏదో ఇచ్చింది, డబ్బులు ఇచ్చి ఆ బుట్ట తీసుకుంది. ఈ బుట్టను ఎత్తిన పెట్టుకుని దీంట్లోకి వెళ్ళి, మామూలుగా వ్యాపారానికైనా వెళ్ళాలి, కొనుబడికైనా వెళ్ళాలి, సంతలోకి ఎవరు వెళ్తారు, అంతేగా. అయితే అమ్ముకోవాలి లేకపోతే కొనుక్కోవాలి. ఊరికే తిరగడానికి వెళ్ళినా తినుబండారమో ఏదైనా అవసరమైన వస్తువు కొనాలి, ఒట్టిగా తిరగరు సంతల్లో. మనం ఇప్పుడు మాల్స్లో విండో షాపింగ్ చేయడానికి కుదరదు, అప్పుడు కుదిరేది కాదు. అమ్మాలి లేదా కొనాలి, లేదా ఈ వస్తువుని ఇంకో వస్తువుకు మారకం వేసుకోవాలి. సంతలో తిరగడం మొదలుపెట్టింది. పెట్టేసరికి అలా అందరూ రారా ఇక్కడ ఇదిగోను అదిగోను అని చూపించారు. చీకటి పడుతోంది, మా ఇంట్లో ఉండు అని ప్రతి వాళ్ళు పిలిచారు. నేనేదో వేరే చోట నుంచి వచ్చానని చెప్పింది. పిలిస్తే ఏమంది, నా దగ్గర బుట్ట ఉంది కదా, ఎవరు విసిరిన రాయి నా బుట్టలో పడుతుందో నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటానంది. ఇంత సౌందర్యవతి వయసులో ఉన్న అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడానికి ప్రతి వాళ్ళు ఉత్సాహం చూపించారు. ఉంచుకోవటం అంటే రాత్రికి ఉంచుకోవడం లాంటి అర్థంతో అనమాట. అక్కడ ఉంచుకోవటం, ఒక అందమైన అమ్మాయి మా ఇంట్లో ఉంది అని చెప్పుకునేందు గొప్పకి. సరే అందరూ తలా ఒక రాయి వేశారు, ఎవరు రాయి పళ్ళ. మన ఈ వేటగాడు ఉన్నాడు కదా 7 కుక్కలవాడు, అతను కూడా ఉన్నాడు సంతలో. ఈ అమ్మాయి వాళ్ళ అతని కోసమేనమాట. సరే ఏం చేశాడు, రాయి విసిరాడు. ఇతని రాయి మాత్రం ఆ బుట్టలో పడింది. సరే ఇతనితో వెళ్ళు నువ్వు వాళ్ళ ఇంటికి అన్నారు. ఈ అమ్మాయి నిదానంగా అతని వెనకాల వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికల్లా అక్కడ
సింహపు కూన చర్మం కనపడింది. దాని మీద పక్కేసి సంటి బిడ్డ పడుకోబెట్టబడి ఉన్నాడు. నాకు అర్థమైపోయింది, ఇది నా పిల్లే, వీడేవాడు అని స్పష్టంగా తెలిసిపోయింది. సరే ఏమనుకుంది, సమయం కోసం చూసి రాత్రి వాళ్ళు ఏదో అన్నం తింటూ ఈ అమ్మాయి వేటగాడి భార్య ఈ అమ్మాయి కూడా ఫుడ్ పెట్టింది, భోజనం పెట్టింది, తిన్నది. తిన్నాక ఏమనుకుంది, ఏదో ఒక సమయం చూసుకుని వీడిని చంపేయాలి సింహంగా మారి అని భావించింది. సరే కాస్త పడుకుంది. బాగా అందరూ నిద్రలు పట్టేశాక మెల్లిగా లేచింది. లేచేసరికి అలా 7 కుక్కల్లో ఒకటి వచ్చింది దగ్గరికి. మాకు ముందే తెలుసు నువ్వని, నువ్వేమైనా ప్రయత్నం చేసావా మీద పడి చంపేస్తాం, నీ దారి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి అలా కామ్గా పడుకుంది మాట్లాడకుండా. 1 గంట పోయాక చూసింది కుక్కలు కదలటల్లా, మనుషులు నిద్రపోతారు. మళ్ళీ లేచింది. 2వ కుక్క వచ్చింది. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, పడుకో, తెల్లారేసరికి లేచి వెళ్ళిపో అంతే. ఇతను వేటగాడు, వేటాడడం వాడి వృత్తి. నీ మీదేం ప్రత్యేకంగా పగలేదు, మాకు ముందే తెలుసు నీ సంగతి. అంటే ఇదేమనుకుంది సింహం, ఈ నల్ల కుండలు ఉన్నాయి కదా, ఆ కుండల పక్కనే పడుకుంది. కుండలు వీటికి నిజం చెప్పేసినాయని తెలిసిపోయింది దానికి. తెల్లవార్లు 7 సార్లు ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినా ఆ కుక్కలు దాన్ని కదలనివ్వల. కదిలితే చంపేస్తాం, దాంతో ఇంక పడుకుంది మాట్లాడుకుని. తను చచ్చిపోకూడదు, వీడిని చంపి ఇంటికి వెళ్ళాలి, అది అవకాశం కోసం చూస్తూ తెల్లారిదాకా పడుకుంది. సరే తెల్లవారిపోయింది. పొద్దున్నే లేస్తే ఆ వేటగాడి భార్య కాస్త గంజి లాంటిది ఏదో ఒక పదార్థం ఇచ్చింది, తాగింది. ఇంటికి వెళ్తాను వెళ్ళొస్తానని చెప్పింది. నన్ను రోడ్డు అక్కడ దాకా దింపుతావా అడవి దారి దాకా అని వేటగాడిని అడిగింది. సరే వేటగాడు ఒప్పుకున్నాడు. అతను ఏం చేశాడు, విల్లంబులు తీసి భుజాన్ని పెట్టుకున్నాడు. వాటితో చంపేస్తావా నన్ను అని అడిగింది. అడిగేసరికి సరే అని అది పక్కన పెట్టి తుపాకీ తీసుకున్నాడు. దాంతో చంపేస్తావా నన్ను అంది. అందమైన ఆడవాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అది కూడా అక్కడ పెట్టాడు. ఒక ఈల మాత్రం తీసుకున్నాడు. ఏదో ఒక సాధనం ఉండటం అలవాటు అనమాట. ఈల తీసుకున్నాడు. సరే ఇద్దరు నడవటం మొదలుపెట్టారు. కుక్కలేం వెంట రాల, అతను అమ్మాయిని దింపడానికి కదా వెళ్తున్నాడు. సరే అడవి దాకా వచ్చేసారు. వెనక్కి తిరిగి చూస్తే నిర్మానుష్యంగా ఉంది, ఎవ్వరు లేరు. అడవి దారి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళాక ఇతను ఏం చేశాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోని ఒక చెట్టు ఎక్కబోయాడు. చెట్టు కొద్దిగా ఎక్కే లోపల ఈ అమ్మాయి కాస్త సింహంగా మారిపోయింది, మీదకి దూకబోయింది. చెట్టు ఎక్కలా పూర్తిగా ఎక్కబోతున్నాడు అంతే. కొంచెం 2 అడుగులు వేశాడు పైకి. వేసి నువ్వు నా పిల్లని చంపేశావు, నీ పగ తీర్చుకోవడానికి మీ ఇంటికి వచ్చాను ఆనంగానే ఇతను ఏం చేశాడు, ఈల తెచ్చాడు కదా, నోట్లో పెట్టుకుని ఈలకైమని ఊదాడు. ఊదంగానే ఆ 7 వేట కుక్కలు వెనకాల పొదల్లో దాక్కునున్నాయి, వచ్చేసినాయి. 7 ఒక్కసారి సింహం మీద పడిపోయాయి. ఆ సింహానికి అర్థమైంది, ఆ నల్ల 7 కుండలు కుక్కలకు చెప్పడమే కాదు వీడికి కూడా చెప్పినాయి. దానికి అర్థమైంది. కుక్కలన్నీ కలిసి ఆ సింహాన్ని చంపేసింది. ఇతను ఏం చేశాడంటే, మీరు మాంసం తినండి అని ఆ సింహపు చర్మాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు శుభ్రం చేసి. పిల్ల చర్మంతో మనకు ఒక కుమారుడు కలిగాడు, తల్లి చర్మంతో ఎవరు వస్తారో చూద్దామని ఆ సింహపు చర్మాన్ని కూడా ఇంట్లో పెట్టేసుకున్నట్టు. సింహాలని వేటాడము అవన్నీ కూడా ఆఫ్రికాలో చాలా సహజంగా జరిగేవి ఇది వరకు. ఇట్లా వాళ్ళ తాలూకు నమ్మకాల కోసం కూడా జంతువుల్ని చంపేవాళ్ళు. తినడానికి జీవిక కోసమే కాకుండా నమ్మకాలతోటి కూడా. ఆ విధంగా పోగా చివరికి ఏవో కొన్ని జాతులు మిగిలినాయన్నమాట. వేటని ప్రోత్సహించడం మన ఉద్దేశం కాదు, జరిగిన కథ. ఆఫ్రికన్ స్టోరీస్లో ఈ కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా తోచింది, అందుకని ఒక డిఫరెంట్ కథ చెప్పడం కోసం చెప్పాను. పిల్లలు ఆ వేటాడ్డాలు వాటిని ఇష్టపడరు అని అనుకుంటే కనుక అవి చెప్పకండి. కానీ ఇది ఒక సహజమైన సంగతి, న్యాచురల్గా సామాన్యంగా పరిచయం చేయొచ్చు. భయం గొలిపేటట్టుగా విషయం ఇందులో పెద్దగా ఏం లేదు. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు వేటాడటం నేరం అని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు కదా రమ్మగారు. ఈ తరానికి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఎప్పుడో పురాతనమైన ఆఫ్రికన్ స్టోరీ అన్నమాట. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.